ఎప్పుడో ఎక్కడి నుంచి వచ్చేసారో తెలియదు అనే కంటే కూడా ఎక్కడి నుంచి వచ్చారో తెలుసు, ఇక్కడికి ఎట్లా వచ్చారో కూడా తెలుసు. బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి బోర్డర్స్ అంతటి కప్పిపుంచడం కష్టం. ఎందుకంటే బంగ్లాదేశ్ కానీ మనకి ఈశాన్య రాష్ట్రాల్లో కానీ వీటన్నిటిలో కూడా బోర్డర్ ఉంది, సైన్యం అక్కడే ఉంటుంది. కాకపోతే ఇటోళ్ళు అటు అటోళ్ళు ఇటు రావడం సహజం. ఆపారంటే అక్కడ ఉన్న ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. వాళ్లే కనుక అవతల దేశానికి సహకరించారంటే కనుక అది పెద్ద ప్రమాదం అవుతుంది. అందుకని చూసి చూడనట్టు పోతుంటారు. అటు పక్కన మణిపూర్ దగ్గర అదే సమస్య ఉంది, ఈశాన్య రాష్ట్రాల్లో. ఇటు పక్కన బంగ్లాదేశ్ దగ్గర అదే సమస్య ఉంది, నేపాల్ భూటాన్ లాంటి చోట్ల అదే సమస్య ఉంది. ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు క్యాజువల్గా వచ్చేయచ్చు దాదాపు 10-15 కిలోమీటర్లు. ఆ తర్వాత నిదానంగా దేశంలోకి అడుగు పెట్టడం అన్నది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి తంతు. కాకపోతే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా సహకరించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసే క్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఏదైతే అస్సాం లాంటి చోట్లన దాదాపు రోజు కూడా బంగ్లాదేశీని గుర్తించి తిప్పి పంపించే కార్యక్రమం చేస్తుంటే, గుజరాత్ కూడా అదే ప్రక్రియ చేపట్టింది. దాదాపు 51 మంది ఇల్లీగల్ బంగ్లాదేశ్ రోహింగ్యాస్ని గుర్తించారు, అహ్మదాబాద్లో అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయితే సిన్సియర్గా చేస్తున్నారు.